సినిమాకు కథే కాకుండా ప్రతి పాట రచన వెనుకాల కూడా కథలుంటాయి. ఝుమ్మంది నాదం అనే సినిమాలో లాలిపాడుతున్నది ఈ గాలి రాగాలలో నువ్వు ఊయల ఊగాలి అనేటువంటి పల్లవితో నేను రాసిన పాట వెనుక కథ గురించి మీకు చెప్తాను. రాఘవేంద్రరావు గారు తన ఆఫీస్ పిలిపించి, కథానాయిక విదేశాల నుంచి వస్తుంది, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న జానపదాల మీద, లాలిపాటల మీద ఆమె పరిశోధన చేస్తుంది. ఆ లాలిపాటల పరిశోధనలో కథానాయకుడు కథానాయిక ఇద్దరు వెతుకుతూ దాన్ని ఆ రీసెర్చ్ పరిశోధన కార్యక్రమం పూర్తి చేసే క్రమంలో ఈ పాట రావాలి అన్నాడు ఆయన. పాట వస్తూ ఉండాలి, మధ్యలో కోరస్ వాయిద్యాల యొక్క సమ్మేళనం లాగా, ఒక రికార్డింగ్ లాగా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఫోక్ లిరిక్సే కావాలి నాకు. అది ఒకటి తెలంగాణదై ఉండాలి, ఒకటి సముద్ర ప్రాంత కోస్తా ప్రాంతానికి సంబంధించి ఉండాలి. అవి కూడా కొన్ని లిరిక్స్ ఉండాలి. ఆ కలగాపులగంగా ఒక అందమైనటువంటి యుగల గీతంగా ఉండాలి. లాలిపాట అనగానే ఏదో ఊయల్లో ఊగేటువంటి లాలిపాట మీదనే రాయొద్దు. అది ఇద్దరు ప్రేమలో పడడానికి ముందున్నటువంటి యువతీ యువకుల హృదయాన్ని ఆవిష్కరించేటట్టు కూడా ఉండాలి అని ఆయన చెప్పిన అందమైన నిబంధన. మోహన్ బాబు గారు, కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు, నాతో పాటు పాటలు రాయడానికి వచ్చిన చంద్రబోసు, మేమందరం ఉన్నాం. అక్కడ నేను నా మనసులో పల్లవి అలా ఊరిళ్ళలాగా ఊరుతూ ఉంది. ఆ పల్లవిని నేను వల్లవేసుకుంటూ ఉన్నాను. లాలి పాడుతున్నది గాలి, ఈ లాలి రాగాలలో ఊయల ఊగాలి అని ఈ పదాలు నాకు, ఈ రెండు వాక్యాలు అలవోకగా వాటంతటవే వచ్చినాయి. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో ఊయల ఊగాలి. లాలిపాట కాబట్టి లాలిపాడుతున్నది ఈ గాలి అన్నాను. ఈ గాలి అనగానే రెండవ ఆలోచన నాకేమొచ్చిందంటే, ఈ గాలి ఈ తర్వాత గాలి చెప్పినట్టుగా రెండో లైన్లో వస్తే బాగుంటుందంటే ఊగాలి అనేది నాకు స్ఫురించినటువంటి పదం. ఈ వాక్యం నేను రాయగానే ఆయన ఆ కాగితం మీద ఆ వాక్యం చూసి నా వైపు చూసి ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వు రాఘవేంద్రరావు గారి పెదవుల్లో ఉంటుంది, కానీ ఆ నవ్వులోని రహస్యం అటువైపు ఉన్న కీరవాణి గారికి ఇటువైపు ఉన్న నాకు అర్థమయ్యేలా ఉంటుంది. అది అంటే ఈ వాక్యాలు బాగున్నాయి అని అర్థం స్ఫురిస్తుంది ఆ నవ్వులో. అప్పుడు కీరవాణి గారు అన్నారు, చాలా బాగుంది, చాలా మంచి బాణీలోకి ఒదిగే అవకాశం ఉంది, చాలా అలరింపుగా ఉంది, పాట మొత్తం రాయమన్నారు ఆయన. ఈసారి కోస్తా ప్రాంతం నుంచి ఒక ఫోక్ కావాలి. అప్పుడు నేను అనేక రకాలుగా ఆలోచిస్తే అనకాపల్లిలో నాకు ఒక మిత్రుడున్నాడు. నేను ఆ మిత్రునికి ఫోన్ చేస్తే అక్కడ పట్టర పట్టు హైలేస, సన్న జాజి హైలేస, చీర కట్టి హైలేస, ఇది ఆయన నాకు గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసినప్పుడు ఆయనతో కొన్ని వాక్యాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని చేసుకొని, అది ఒక జానపద కుప్పనే. లాలిపాట కాబట్టి ఆ పాట ఒక శిశువు అనుకుంటే ఆ శిశువు యొక్క పరిణామ క్రమం ఎలా ఉంటుంది అనే దాని మీద నేను ఆలోచించినప్పుడు ఆ నడకలు, ఆ మాటలు, అవన్నీ, ఆ గంతులు, ఇవన్నీ చూస్తున్న తల్లికి తండ్రికి ఇంటిల్లాదికి ఆనందం కలిగించేది. ఇక్కడ పాటలో కూడా వాటినే నేను నడకలుగా మార్చుకున్నాను. బుడి బుడి నడకలతో భూమాతలాలి, ఇలా పెడుతూ ముద్దుగా పలుకుతుంటే చిలకమ్మ లాలిపాడింది, చెంగు చెంగు గంతులకు చందమామలో ఉన్న కుందేలమ్మ లాలి అన్నాం. చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్పేటువంటి మాట ఇది. తెలంగాణలో ఒక ఫోక్ పల్లవి కావాలనుకున్నాం. అది నేను రాసింది కాదు. మా అమ్మ చిన్నప్పుడు
అనేక సార్లు బతుకమ్మ పండుగలో పాడినటువంటి ఒక పాట. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, నన్ను నాని అలసింద వండులు నన్నార నేను, ఇలా ఒక పాట ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మా అమ్మ పాడిన ఒక జానపదం, అది ఎవరమూ రాసింది కాదు. ఆ రాసినటువంటి ప్రజలు పాడుకునేటువంటి ఆ జానపదంలోంచి ఒక అందమైనటువంటి ఆ ముత్యాలను తీసుకొచ్చి నా పాటలో గుమ్మరించడం జరిగింది. తల్లి బిడ్డను చూసి మురిసిపోయే తల్లి కడుపు తీపి లాలి, దినదినము ఎదుగుతుంటే దినకరుని లాలి, దినదినము ఎదుగుతుంటే దినకరుని లాలనగానే మోహన్ బాబు గారు శభాష్ అన్నారు. ఆయన ఆ కడుపు తీపి లాలితో ఆ పాట పూర్తయింది.